స్వీడన్ యొక్క దుర్భర చరిత్ర. ప్రజలు బ్రెడ్ లో చెట్ల బెరడు కలిపి తినేవారు. జీవితం సగటు వయసు చాలా తక్కువ, 10 నుంచి 12 లక్షల మంది. అప్పటి జనాభాలో దాదాపు 20% అమెరికాకు వలసెళ్లిపోయారు. స్వీడన్ ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధించింది. పేద వ్యవసాయ దేశం నుంచి ధనిక పారిశ్రామిక శక్తిగా మారింది. స్వీడన్ ధనికం కాకముందు విద్యపై భారీ పెట్టుబడి పెట్టింది. ఒకప్పుడు కరువులు, ఆకలి, పేదరికం, లక్షలాది మంది దేశం వదిలి అమెరికా వైపు పారిపోయారు. కానీ అదే స్వీడన్ కేవలం 70 నుంచి 80 ఏళ్లలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచ స్థాయి కంపెనీలు సృష్టించి ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇది కేవలం అదృష్టం కాదు, స్పష్టమైన వ్యూహం, దీర్ఘకాలిక దృక్పథం, ఇంకా మానవ మూలధనంపై పెట్టుబడి. అంత పెద్ద మార్పు ఎలా వచ్చింది అనే విషయాల గురించే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్వీడన్ యొక్క దుర్భర చరిత్ర. 19వ శతాబ్దం చివరిలో స్వీడన్ యూరోప్లోనే అతి పేద దేశంలో ఒకటి. వ్యవసాయం ఆధారంగా ఉండేది. కరువులు, ముఖ్యంగా 1867 నుంచి 68 ఫెమిన్ తీవ్రంగా వేధించాయి. ప్రజలు బ్రెడ్ లో చెట్ల బెరడు కలిపి తినేవారు. జీవితం సగటు వయసు చాలా తక్కువ. స్టాక్ హోమ్స్ లో ఒకే గది ఇంట్లో 7 నుంచి 8 మంది గుండ్రంగా ఉండేవారు. ఫలితం 1850 నుంచి 1914 వరకు సుమారు 10 నుంచి 12 లక్షల మంది. అప్పటి జనాభాలో దాదాపు 20% అమెరికాకు వలసెళ్లిపోయారు. కానీ ఈ బ్రెయిన్ డ్రైన్ కూడా తర్వాత వాళ్లకు చాలా లాభం చేసింది. వలస వాళ్ళు పంపిన డబ్బు, ఆలోచనలు దేశానికి సహాయపడ్డాయి. ఇక మలుపు తిరిగిన విషయం గురించి మాట్లాడుకుంటే 1870ల నుంచి 1970ల వరకు స్వీడన్ ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధించింది. పేద వ్యవసాయ దేశం నుంచి ధనిక పారిశ్రామిక శక్తిగా మారింది. ఇక నెంబర్ 2, భారత్తో సంబంధం. విమ్కామ్ అంటే వెస్టర్న్ ఇండియన్ మ్యాచ్ కంపెనీ. 1923లో స్వీడిష్ కంపెనీలు భారత్లోకి వచ్చి విమ్కామ్ ని స్థాపించాయి. అప్పట్లో భారతీయులు అగ్గిపెట్ట తయారీలో సాంకేతికత లేక ఇబ్బంది పడ్డారు. నైపుణ్యం, నాణ్యతతో విమ్కామ్ ఆధిపత్యం సాధించింది. చెన్నైలోని దాని ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతానికి ఇప్పటికీ విమ్కామ్ నగర్ అని పేరు పెట్టారు. అక్కడ మెట్రో స్టేషన్ కూడా అదే పేరుంది. విమ్కామ్ భారత్ లోని అనేక నగరాల్లో ఫ్యాక్టరీలు స్థాపించి ఉపాధి కల్పించింది. స్వదేశీ ఉద్యమ కాలంలో కూడా గాంధీ, భారత్ మాత చిత్రాలు ఉన్న మ్యాచ్ బాక్సులు విక్రయించి మార్కెట్లో నిలిచింది. ఇది స్వీడన్ యొక్క గ్లోబల్ థీమింగ్ కి ఉదాహరణ. ఇక 3వ పాయింట్ వచ్చేసి అభివృద్ధికి ముఖ్యమైన కారణాలు. మనం ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే ఇందులో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ క్యాపిటల్. ఇదే పెద్ద గేమ్ చేంజర్. స్వీడన్ ధనికం కాకముందు విద్యపై భారీ పెట్టుబడి పెట్టింది. 1842లోనే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. అక్షరాస్యత రేటు చాలా ఎక్కువైంది. 1827లో రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించారు. ఇంజనీర్లు, సైంటిస్టులు సిద్ధమయ్యారు. ఇది టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి బలమైన బేస్ గా నిలిచింది. ఇక సహజ వనరులు విలువైన ఉత్పత్తులుగా మార్చడం, ఇది చాలా కీలకం. ఇనుము, కలప, ఖనిజాలు కేవలం ముడి పదార్థాలుగా ఎగుమతి చేయకుండా స్టీల్, కాగితం, ఫర్నిచర్ గా మార్చారు. ఇది ఎక్కువ లాభం, ఎక్కువ ఉద్యోగాలు తెచ్చింది. ఇక చిన్న మార్కెట్ నుంచి గ్లోబల్ అంబిషన్, దీని గురించి మాట్లాడుకుందాం. జనాభా తక్కువ కావడంతో దేశీయ మార్కెట్ చాలా చిన్నది. కాబట్టి ఎరిషన్, ఎస్కేఎఫ్, వోల్వా, ఐకియా వంటి కంపెనీలు మొదటి నుంచి ఎగుమతులపై ఫోకస్ చేశాయి. ఇప్పుడు కూడా స్వీడన్ జీడిపిలో ఎగుమతులు భారీగా ఉంటాయి. ఇక పేషియన్ ఫినాన్స్ అండ్ వాలెన్బర్గ్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకుందాం. వాలెన్బర్గ్ కుటుంబం స్వీడన్ కి పేషెంట్ క్యాపిటల్ యొక్క ప్రతీక. 1856 నుంచి బ్యాంకింగ్ నుంచి ప్రారంభించి ఇన్వెస్టర్ ఏబి ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టారు. కష్టాల్లో కూడా R&Dకి డబ్బులు ఖర్చు చేశారు. ఈ కుటుంబం ఇప్పటికీ స్వీడన్ స్టాక్ మార్కెట్ లో భారీ వాటా కలిగి ఉంది. వారి ఫౌండేషన్ రీసెర్చ్ కి బిలియన్లు ఖర్చు చేస్తారు. ఇక 4th పాయింట్ వచ్చేసి భారతదేశం నేర్చుకోవాల్సిన కీలక పాఠాలు మనం ఇందులో తెలుసుకున్నాం. ధనికమైన తర్వాత కాదు, ముందే విద్య ఇంకా స్టీల్ పై పెట్టుబడి. స్వీడన్ ఇంకా పేదగా ఉన్నప్పుడే ఇది చేసింది. మానవ మూలధనమే నిజమైన ధనం. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం గురించి మాట్లాడుకుంటే కరువు, పేదరికం వల్ల వలసలు వచ్చాయి, కానీ అవి దేశాన్ని మేల్కొల్పాయి. ఎగుమతులు ఇంకా గ్లోబల్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుంటే భారీ డొమెస్టిక్ మార్కెట్ ఉన్న ప్రపంచ మార్కెట్ లో పోటీ పడాలి. నాణ్యత, ఇన్నోవేషన్ కీలకం. దీర్ఘకాలిక ఆలోచనలు అంటే పేషెంట్ క్యాపిటల్. క్వార్టర్లీ లాభాల కోసం కాకుండా తర్వాతి తరాల కోసం పెట్టుబడి పెట్టాలి. ఇక ముగింపు అంటే ఫైనల్ గా కన్క్లూజన్ కి వస్తే స్వీడన్ మనకు చెప్పింది ఏంటంటే సరైన సంస్థలు, విద్యా ఇన్నోవేషన్లు ఇంకా ఓపికైన పెట్టుబడులు ఉంటే ఏ దేశమైనా అద్భుతాలు సృష్టించవచ్చు. భారతదేశం ఇప్పటికే డెమోగ్రఫిక్, డిఫెండెడ్ యంగ్ పాపులేషన్, ఐటీ స్ట్రెంగ్త్ ఉన్నాయి. వీటిని స్వీడన్ మోడల్ తో కలిపితే
మనం కూడా ప్రపంచ టాప్ ఎకనామీలో ఒకటిగా మారవచ్చు. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ అరుణ్, యూ వాచింగ్ తెలుగు నౌ, సైనింగ్ ఆఫ్.